గుడ్ మార్నింగ్. విశ్వం స్కూల్ పీపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఏంటప్ప దత్తరిల్లుతుందిగా. మొత్తం ఈ తిరుపతిలో విశ్వం స్కూల్లో మామూలుగా లేదప్ప మీ హడావిడి. ఇదే హడావిడి డిసెంబర్ 19 థియేటర్లో ఉంటుందా? నేను మీతో పాటు వస్తున్నాను. ఈ విషయంలో తగ్గేదిలే. నిన్న మీ స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళని చూస్తే ఫ్లవర్ అనుకోలేదు, ఫైర్ అనుకున్నాం. మీరైతే వైల్డ్ ఫైర్. సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సార్, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్తో మాట్లాడాను ఇంతసేపు. ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. ఎవ్రీ మంత్ ఎన్ని మూవీస్ చూస్తారంటే 2 రివ్యూస్ అంటారు. సరే ఓటీటీయా థియేటర్ అన్న? లేదు సార్, థియేటర్లోనే వస్తారు. ఓటీటీలో ఏముంటుందా మా సార్ ఎక్స్పీరియన్స్, థియేటర్లోనే ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం అన్నారు. రియల్లీ ఐ లవ్ దట్ మోడ్ సార్. ఇలాంటి పర్సన్స్ ఉండడం వల్లనే థియేటర్ నుంచి ఇంకా రన్ అవుతుంది. సో మమ్మల్ని కూడా మీ అందరూ బ్లెస్ చేయాలని, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, సార్ వాళ్ళందరికీ, టీచర్స్కి, వీళ్ళందరికీ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ మీ అభినవ్ శౌర్య. థ్యాంక్ యూ. సో మీ దగ్గర మీకు ఎప్పుడు అభిమానించే థియేటర్ ఆర్ట్స్ లేదా మూవీస్ సంబంధించిన క్యాష్ మొత్తం, సో డైరెక్టర్ గారు, హీరో అండ్ హీరోయిన్ గారు, సో వీళ్ళందరూ కూడా మన క్యాంపస్ వచ్చారు. సో మెయిన్ ఇక్కడ ఈరోజు మన క్యాంపస్ లో కండక్ట్ చేయడానికి రీజన్ ఏమంటే, సో హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఇప్పుడు మీరు అట్ అవర్ విశ్వం స్కూల్, సో స్టూడెంట్ కి ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్. లైక్ ఇప్పుడు ఈరోజు మనకు సో వీఆర్ హ్యావింగ్ ది ఆపర్చునిటీ టు రీచ్ ద ఫిల్మ్ స్టార్స్. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక మూవీకి 4 పిల్లర్స్ ఎవరెవరు? డైరెక్టర్, హీరో, హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్. సో ఇలాంటి పర్సన్స్ తో మీరు ఇంటరాక్ట్ అవుతూ, సో మీకు ఏదైనా ఇన్ కేస్ సో మీ మూవీ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు దాని గురించి కనుక్కోవడానికి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎంతగానో యూస్ఫుల్ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా సో ఈరోజు మన దేవగుడి మూవీ మనం ఇంతసేపు ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసాం. సో ఎంతో అద్భుతంగా చేశారు. సో దీని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది. సో మన డైరెక్టర్ సార్ రామకృష్ణారెడ్డి గారు కానీ, మన హీరో అండ్ హీరోయిన్ గారు, వీళ్ళందరి యొక్క డేస్ అండ్ మంత్స్ ఆఫ్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ఈ మూవీలో ఉంటుంది. సో మనమందరం కూడా ఇటువంటి మూవీస్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ డిసెంబర్ 19న థియేటర్స్ కి వెళ్ళి చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మన దేవగుడి టీమ్ కి ఈ యొక్క మూవీ చాలా మంచి హిట్ అయ్యి, సో వీళ్ళు సక్సెస్ మీట్ కూడా తిరుపతిలో అది మన విశ్వం స్కూల్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి యొక్క పాదాల చెంత ఈరోజు దేవ గుడి ట్రైలర్ మనకు మన విశ్వం స్కూల్లో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూస్తున్నాం పేదరికం, ధనికులకి పేదరికానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని ఇందులో ముఖ్య థీమ్గా తీసుకున్నారు. ఇందులో స్టోరీ ఓరియంటెడ్, ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు పేదవారిని ఏ విధంగా అని దూరం చేస్తున్నారు
అనేది మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. అలా కాకుండా అందరూ ఒక్కటే, ఆల్ ఆర్ ఈక్వల్, ఇక్కడ ధనికులు కాదు పేదవారు కాదు అందరూ ఒకటే అనే ఉద్దేశంతో నిజంగా మన రాయచోటి వాస్తవ్యులు ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్, స్టోరీ ఇంకా డైరెక్షన్ మొత్తం కూడా మన బెల్లం రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా తీశారు. జస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. సో ఎంత బాగుందంటే ఫస్ట్ మేడం ఒక సాంగ్ పాడారు, ఆర్ఆర్. నిజంగానే ఇట్స్ రియలీ సూపర్, చాలా వరకు చాలా బాగుంది. కాబట్టి ఇలా స్టోరీ ఓరియంటెడ్ బేస్ తో తీయడం జరిగింది. ఇందులో మంచి థీమ్ ఉంది. ఇందులో నటించినటువంటి హీరో హీరోయిన్లు వారికి కూడా, అలాగే డైరెక్టర్ సత్యనారాయణ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి మంచి స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సినిమా చాలా వరకు సక్సెస్ కావాలని, ఇదే 100 days అయిన తర్వాత విజయం తిరుపతిలో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని పద్మాకర్మలను ప్రార్థిస్తూ ధన్యవాదాలు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రియల్లీ మేము ఇన్ని కాలేజ్ చదువుతున్నాం కానీ ద బెస్ట్ కాలేజ్ అనిపించింది నాకు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి రియల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి టైం వెయిట్ చేయించాము. అందరికి స్టాఫ్ అందరికి రియల్లీ సారీ, ఎందుకంటే వేరే రూట్కి వెళ్ళేసరికి అక్కడ తప్పిపోయాము. మీరందరూ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు, రియల్లీ సారీ. మాకు ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు రావాలని ఉండేది కానీ మిమ్మల్ని వెయిట్ చేయడం అసలు లేదు, రియల్లీ సారీ. అండ్ రియల్లీ స్పీకింగ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ వీళ్ళలు కేకలు గోలల వల్ల ఫుడ్ కూడా మర్చిపోయాను, లంచ్ కూడా చేయకుండా కడుపు నిండిపోయింది అబ్బా, రియల్లీ కడుపు నిండిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ వెల్కమింగ్ సిద్ధార్థ్ కాలేజ్ వాళ్ళు. మీరు మరీ మాస్తున్నారు మీరు మాస్తున్నారు మీరు. అండ్ మీరు ఏదైతే ట్రైలర్ చూసారో ట్రైలర్ మీద కనిపించినట్టు లైఫ్ బ్యాక్గ్రౌండ్ లో లైఫ్ అలా ఉండదండి. చాలా 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 వర్క్ స్ట్రగుల్స్ అన్ని చూసిన తర్వాతనే ఆ ట్రైలర్ లో నేను మీకు కనిపించాను. దీనికి లిటరలీ నాకు 12 years పట్టింది. మీలాగానే అక్కడ కూర్చునేవాడిని, మీలాగానే విజిల్ వేసేవాడిని, మీలానే అరిచేవాడిని. అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ రావడానికి ఇంతే లెంత్, కానీ రావడానికి నాకు 12 years పట్టింది ఇక్కడికి. అండ్ ఈ ట్రైలర్ ఏదైతే ఉందో, దేవగుడి అనేది ఏదైతే ఉందో, ఆ మూవీ కోసం, దాని ఆడిషన్ కోసం, దాని ముందు జరిగిన దానికోసం చాలా 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 స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హైదరాబాద్ లో ఆడిషన్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ప్రతి మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రిజెక్షన్ చూసినప్పుడు ఒకటి అనిపించేది, తీసుకొని వచ్చిన తర్వాత 1-2 months వెయిట్ చేయించే వాళ్ళు. తర్వాత అమ్మ నీ క్యారెక్టర్ లేదంటే దేనికి సార్ అంటే, ఈ క్యారెక్టర్ 5 to 10 లక్షలు పెడితే నీకు హీరో పెడతారు, లేదంటే ఒక 50 లక్షలు పెడితే హీరోకి ఇస్తారు అని చెప్పేవాళ్ళు. మా మదర్ షీ ఈజ్ ఏ టీచర్, తనకి 2000 to 3000 rupees శాలరీ వచ్చేది. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, మిమ్మల్ని చూసినప్పుడు మీరైనా బ్యాక్గ్రౌండ్ అనిపించింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరో అభినవ్ శౌర్య అని అభినవ్ అంటున్నారు. లిటరలీ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్, నేను మిమ్మల్ని నా లైఫ్ లో మర్చిపోను. నేను ఇప్పుడు దాటిస్తున్నా, ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తున్నాం, మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో
కానీ ఆపర్చునిటీ రావడానికి సార్ దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చానండి. సార్ దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత 1 వీక్ పట్టింది టైము. కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ 1 వీక్ తర్వాత వాళ్ళ మేనేజర్ కాల్ చేశాను. సార్ ఏమైంది సార్ ఏంటి అంటే, లేదు నాకు సెలెక్ట్ కాకపోయినా పర్లేదు చెప్పండి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పలేదు. తర్వాత చెప్తామన్నారు. అది జరుగుతున్నది అంటే ఇక్కడ ఏంటంటే 12 years జరిగిందంతా ఇక్కడ కూడా అదే అప్లై అయింది. ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదు, లిటరల్లీ చచ్చిపోవాలనిపించింది. సూసైడ్ థాట్స్ కూడా వచ్చాయి. సినిమా అనేది అంత పిచ్చిలా ఉండేది. ఆ టైంలో ఈ 12 years స్ట్రగుల్లో ప్రతి ఒక్కరు అనేటోళ్ళు, నువ్వు హీరోయిన్ రా అనేటోళ్ళు, మీ డాడీ మన చిరంజీవి అనేటోళ్ళు, నువ్వు ఏమన్నా బ్యాక్ సపోర్ట్ ఉందా, పొలిటీషియన్ కొడుకు, నువ్వు ఓటర్ అసలు నేను ఎందుకు ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలనేటోళ్ళు, మరి ఎందుకు ఎంకరేజ్ చేయాలనేటోళ్ళు నాకు అనిపించేది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైంది, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు చేయాలని అర్థమైంది. మా ఫాదర్ ఒక రైతు కొడుకుని హీరో ఎందుకు ఎంకరేజ్ చేయాలని అర్థమైంది. మా అమ్మ ఒక టీచర్ కొడుకుని ఎందుకు ఎంకరేజ్ చేయాలని అర్థమైంది. సో ఆ టైంలో నాకు వచ్చిన ఒకటే మెసేజ్ అన్ని రిజెక్షన్స్ తర్వాత. ఆ రోజు మార్నింగ్ వచ్చిన మెసేజ్ ఏంటంటే, అభినవ్, ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాని ఆ మూవీలో, జెర్సీ మూవీలో వచ్చి ట్రైన్ మీద గట్టిగా ఉంటుంది, అలా అనిపించింది. నేను అలా ఉండాలనిపించింది ఆ టైంలో. ఆ మెసేజ్ ఏంటంటే, అభినవ్ దేవుడు అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెల్లం రామకృష్ణ రెడ్డి సార్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చేవాడిని కాదు, దేవుడు అనే మూవీలో హీరో అయ్యేవాడిని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ లాంటి వాళ్ళు 99.9% ఇండస్ట్రీలో ఉండరు. నేను చెప్తున్నాను, ఒక 1% కూడా ఉండరు. ఆ 1% లో సార్ ఉన్నారు. ఎందుకంటే నా దగ్గర ఒక్క రూపాయి అడగలేదు. నా దగ్గర ఏది తీసుకోకుండా టాలెంట్ ఒక్కటి చూపించిన సార్. అలాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇక్కడ నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఎంతో మంది తీసేయమన్నారు. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ₹1 కోటి పెడతారు, హీరోని పెట్టు అన్నారు. వేరే వాళ్ళు 1.5 కోటి పెడతారు, ఇంకో హీరోని పెట్టు అన్నారు. 100 కోట్లు ఇచ్చినా నేను అభినవ్ మార్చను అన్నాడు సార్. ఎందుకంటే నేను ఆయన మాట ఇచ్చానమ్మా, ఆ మాట మీద నేను ఉంటాను. ఆ అబ్బాయి నేను ఒక మాట ఇచ్చాను. ధర్మ అనే క్యారెక్టర్ నేను అబ్బాయి చూసుకున్నాను. ఆ అబ్బాయికి మాట ఇచ్చాను. ఆ అబ్బాయికి ఇచ్చిన మాట మీదే ఉంటాను. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే రాయలసీమలో ఎలా ఉంటారో నాకు తెలియదండి, కానీ సార్ని చూసిన తర్వాత అర్థమైంది మీరంతా రాయలసీమ వాళ్ళు ఎంత చెయ్యటో అర్థమైంది. ఈ నేలలో ఈ మట్టిలో ఉండే దమ్ము అర్థమైంది. మీ మాటలో కఠినం ఉండొచ్చు, కానీ మీ గుండెలో ప్రేమ చాలా మంచిదని అర్థమైంది. కొంతమంది అనుకుంటుంటారు ఇది సినిమా డైలాగ్ కొడుతుంటాను. కాదు, ఇక్కడ నుంచి వస్తుంది డైలాగ్, సినిమా డైలాగ్ కాదు. లిటరల్ చెప్తున్నా. ఈ స్పీచ్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత స్పీచ్ వస్తున్నా దగ్గర. అండ్ సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంతమంది మాట్లాడిన తర్వాత ఒక పర్సన్ వచ్చి మేనేజర్ అయినా సార్ దగ్గరకు వచ్చి అన్నాడు ఏంటంటే, సార్ ఈయన హీరోయిన్ సార్ 2 కోట్లు పెట్టేవాడు ఉన్నాడు, ఆయన పెడదాం సార్ అన్నాడు. సార్ ఒప్పుకోలేదు. కట్ చేస్తా సినిమా షూట్ అయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్లో చూసిన తర్వాత ఈడు హీరో ఏంటి అన్న పర్సన్ వచ్చి 3 కోట్ల ప్రాజెక్ట్ ఉంది చేస్తావా అని అడిగాడు నన్ను. అమ్మ జీవితం ఒక్కోటి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి వాడు హీరోలా ఉన్నాడు వాడిని పెట్టుకున్నావు అన్న సార్ దగ్గర మళ్ళీ వచ్చి 3 కోట్ల ప్రాజెక్ట్ ఉంది నువ్వు వచ్చి చేస్తావు నా దగ్గర వస్తే సో ఒకటే చెప్తున్నానండి, ఈ మూవీ December 19th రిలీజ్ అవుతుంది. మీ దగ్గర నుంచి ఏమవుతుందండి, జస్ట్ మీ గుండెలో ఒక చిన్న స్థానం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. One minute. మీరేమో అడుగుతున్నారు నాకు చెప్పండి.
ఓకే రైట్. సో హీరోయిన్ అనుష్క గారికి మనందరి తరఫున శుభాశీస్సులు. డెఫినెట్గా ఫ్యూచర్లో మీరు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మంచి క్యారెక్టర్స్ వేస్తూ ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేస్తూ, ఎక్కువగా ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేస్తూ మంచి క్యారెక్టర్స్ మంచి హీరోయిన్ కావాలని మేమంతా మా సిద్ధార్థ గారి తరఫున మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్లీజ్. సో నెక్స్ట్ డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడుతుందా కోరుతున్నాం. మా సౌండ్ కంటే మీ సౌండ్ బద్దలు అవుతుంది. సో మేము చేయించుకోగలం. ప్రీమియర్ షోలో ఫ్రీ టికెట్స్తో మిమ్మల్ని అందరినీ తిరుపతిలో థియేటర్స్ పంపిస్తున్నాం. ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపడతాయి. 2 రాష్ట్రాల్లో డిసెంబర్ 19 రిలీజ్ అయితే తిరుపతిలో 2 రోజులు 3 రోజుల ముందే రిలీజ్ అవుతుంది. గారు, మన ఓదుల వెంకటరామరెడ్డి గారు, విఆర్ వెంకటరామరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరి సమక్షంలో మా హీరోయిన్ మాత్రమే వస్తుంది. నేను రాలేను, క్షమించండి, మళ్ళీ కలుస్తాం. మా హీరోయిన్ ఆధ్వర్యంలో మీరందరూ చూస్తారు. ఈరోజు రాజోల అమ్మాయి ఆంధ్ర నుంచి వచ్చింది, మన ఆంధ్ర నుంచి. భీమవరం మమకారంతో కడప కారం లాంటి సబ్జెక్ట్ నాది రాయచోటి. అలాగే తెలంగాణ నుంచి మైక్ పంపించాలా బాబు? మీరు రాయచోట. ఐ లవ్ యూ. నేను కూడా తిరుపతిలో 10 రోజులు ఇక్కడ ఉన్నాను. 2 డిపో ఆర్టీసీ బస్ స్టాండ్లో, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, పక్కన డిపో ఉంది. అందులో మెకానికల్ ఇంజనీర్గా 6 months అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్నాను. నేను బేసికలీ ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి 1986 బ్యాచ్ బిఈ మెకానికల్. ఇక్కడ 91 తిరుపతిలో 2 డిపో, దాంట్లో నేను అప్రెంటిస్గా 6 months చేశానమ్మా. సో కొద్దిగా నేను తిరుపతి వ్యక్తిని కూడా ఈ పక్క జిల్లా వాసి రాయచోటి. సరే ఎనీవే ఇంత గొప్ప అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కలుసుకోబోయే అవకాశం ఇచ్చిన శ్రీ వై కొండారెడ్డి గారు, రాయలసీమ విద్యా సంస్థలు. ఇందాక మా హీరో అన్నట్టు రాయలసీమ ముందు బిడ్డలు, గొప్ప గుణంతో మీరున్నారు. అలాంటి అభినవ్ శౌర్య, అనుశ్రీ లాగా మీలో చాలా మంది ఉన్నారనుకుంటున్నాను. తప్పకుండా అవకాశం వస్తాయి. చేతులు వచ్చారు, చాలా హ్యాపీ. ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ మీ కాలేజీకి వచ్చి అటెండ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది వస్తే. మీరు అడిగే లేదు, కావాలంటే మైక్ పంపిస్తాను. తప్పకుండా మీరు కొద్దిగా ఓపి వాయిస్తే ఇక్కడ లైవ్ డాన్స్ చేస్తారు ఇద్దరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మహత్తర అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. సో మీ ఉత్సాహం చూస్తే మీరు ఎక్కువ మాట్లాడకుండా మంచిగా తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన కాలేజీ సెక్రటరీ రాయలసీమ మా పేరు ఆనందరెడ్డి గారికి,
మా గురు సమానులు పూజ్యులు మా శ్రేయోగుణాశి కోరుకునే మొదటి వ్యక్తి శ్రీ వై కొండారెడ్డి గారి సార్ గారికి విజయ్ రెడ్డి గారికి ఈ సదవకాశాన్ని కల్పించినందుకు మా మిత్రుడు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారి సినిమాను ప్రొజెక్ట్ చేసేటందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే ఈ సినిమాను సక్సెస్ చేయాలని చెప్పి మీరు ఈ సినిమాకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి శుభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మా మిత్రుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటూ మేమిద్దరం రాయచూరులో ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆయన ఇంకా ఫస్ట్ ఇయర్లో కాలేజీ వైస్ చైర్మన్గా ఉన్నాడు, నేను సెకండ్ ఇయర్లో కాలేజీ చైర్మన్గా ఉన్నా. అప్పటి నుంచి ఇద్దరము చిన్నప్పటి నుంచి మిత్రులము, బాల్య స్నేహితులము. కాబట్టి మా మిత్రుడికి మంచి విజయం చేకూరాలని ప్రభావంగా తెలియజేసుకుంటూ భగవంతుని ప్రార్థించాం. సదావకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటరామరెడ్డి గారిని ఈఆర్ విద్యా సంస్థల అధినేత రాయచోటి వెంకటరామరెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆనందరెడ్డి గారికి, మురళి గారికి, తర్వాత హీరో అభి గారికి, అనుశ్రీ గారికి, హీరోయిన్ ఓరెడ్డి గారికి, నా మిత్రులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకందరికీ కూడా నా అభినందనలు. మీ వయస్సులో మీ అల్లరి చూస్తుంటే కొంచెం జలసిగా అనిపిస్తుంది. కొంచెం మమ్మల్ని మాట్లాడిస్తే మీరు వినొచ్చు, మీరంటే ఉపయోగం లేదు. ఒక్క నిమిషం. ఒక సినిమా తీసేటప్పుడు మనిషి ఆడ నుండి అరవడం కంటే వీళ్ళు సినిమా తీసేటప్పుడు నేను అటెండ్ అయ్యాను చాలాసార్లు. నాకు బ్రదర్ అవుతాడు రామకృష్ణారెడ్డి. వాళ్ళు పడిన కష్టం చూస్తే 24 hours వర్క్ చేశారు వాళ్ళు. దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది కృషి, కష్టం. మాటలు కాదు, అరుపులు కాదు. కష్టం నుంచి మాత్రమే అప్రైజల్ వస్తుంది ఎవరికైనా. మనం ఎదగాలంటే, గొప్పగా కనిపించాలంటే కష్టం నుంచి మాత్రమే మనం ఎదగలుగుతాం అనేది గుర్తు చేసుకోవాలి. ఇందులో సినిమా అయినా, స్టూడెంట్ గా నీ లైఫ్ అయినా, కరెస్పాండెంట్ గా మీ ఆనందరెడ్డి గారి లైఫ్ అయినా కష్టం చేస్తేనే గౌరవం, సుఖం అన్ని లభిస్తాయి. For more videos like this, subscribe Big TV channel.